నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. మాస్కోలోని దాడిపై భారత్ స్పందించింది. తన మిత్రదేశంపై దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్ రష్యాకు అండగా నిలుస్తుందని కూడా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు 60 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇది హేయమైన చర్య అని కూడా అన్నారు. ప్రపంచంలో ఏ మూలన ఉగ్రమూకలు దాడి చేసినా, ఉగ్రమూకలు ఉన్నాయని తెలిసినా ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ ఉపేక్షించదని కుండబద్దలు కొట్టారు ప్రధాని. ఇక చనిపోయిన కుటుంబాలకు సంతాపం తెలిపారు. మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మా ప్రార్థనలు బాధిత కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలని కూడా ప్రధాని చెప్పుకొచ్చారు. ఈ విషాద ఘటనలో రష్యన్ ప్రజలకు భారత్ మద్దతుగా నిలుస్తోందని ట్విట్టర్లో స్పందించారు ప్రధాని. మాస్కో సమీపంలోని కచేరీ వేదిక సముదాయంలో శుక్రవారం దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. దాడికి తామే బాధ్యులమని ఐసిస్ ప్రకటించింది. ఈ ప్రకటనే ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తుంది. నిన్న మొన్నటి వరకు ఐసిస్ కాస్త స్తబ్దుగా ఉంది. ఇక ఐసిస్ పని అయిపోయింది అనుకుంటున్న తరంలో ఒక్కసారిగా ఇంత పెద్ద దాడి చేయటం, మరలా ఐసిస్ తన ఉనికిని ప్రకటించుకునే పని చేసిందా, అందుకోసమే ఈ దాడికి పాల్పడిందా, మాస్కోనే ఎందుకు ఎంచుకుంది అనేది ప్రపంచ దేశాల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ దారితీస్తున్న టైంలోనే ఈ దాడిని మేమే చేశామని ఆ ఉగ్రవాద సంస్థే ప్రకటించింది. అయితే ఇందుకు ఐసిస్ ఎలాంటి ఆధారాలు మాత్రం సమర్పించలేదు. ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐఎస్ఐఎస్ ఖేగా పిలిచే ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ మాస్కోపై దాడికి కుట్ర పన్నినట్లు మార్చిలోనే అమెరికా నిఘా సమాచారాన్ని సేకరించింది. ఐసిస్ సభ్యులు రష్యాలో క్రియాశీలకంగా ఉన్నారని అమెరికా అధికారి కూడా స్పష్టం చేశారు. కొంతకాలం నిశ్శబ్దంగా ఉన్న ఇస్లామిక్ స్టేట్ తన మళ్లీ దాడులతో ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోందని అమెరికా ఉగ్రవాద నిరోధక అధికారులు తెలిపారు. ఐరోపాలో ఆ కుట్రలు చాలా వరకు విఫలమయ్యాయని, గత 2 ఏళ్లుగా రష్యాపై ఐసిస్కే దృష్టి సారించిందని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన ప్రచారంలో తరచూ కూడా విమర్శలు గుప్పించారు. ఇదే విషయాన్ని న్యూయార్క్ చెందిన సెక్యూరిటీ కన్సల్టింగ్ సంస్థ సాఫాన్ గ్రూప్కు చెందిన ఉగ్రవాద వ్యతిరేక విశ్లేషకుడు కొలెన్ ఫ్లిక్ కార్క్ కూడా తెలిపారు. ఏది ఏమైనా ప్రపంచం మొత్తాన్ని పట్టి పీడిస్తుంది ఉగ్రభూతం. ఈ ఉగ్రభూతం ఎక్కడ ఉన్నా అంతం చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ కూడా సమిష్టిగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మన దాయాది దేశం పాకిస్తాన్లో చాలామంది ఉగ్రవాదులు మట్టుపెట్టే పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదైనా ప్రపంచానికి ఉగ్రమూకల వల్ల మాత్రం ఎప్పటికీ ప్రమాదం తప్పదు. అటువంటి ఉగ్రమూకలు ఎక్కడ ఉన్నా ఏరివేసేందుకు అందరూ కలిసికట్టుగా అడుగులు వేస్తేనే ఆ ఉగ్రభూతాన్ని మనం తరిమి కొట్టగలుగుతాం. సో భారత్ అయితే రష్యాకు ఖచ్చితంగా అండగా నిలుస్తుంది, మిత్రదేశానికి అండగా నిలుస్తుంది. దాడిని ఖండించింది. అంటే రష్యానే కాదు, ప్రపంచంలో ఏ దేశంపై ఉగ్రదాడి జరిగినా భారత్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ.